హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను మార్నింగ్ 4:30కి లేచాను. వీడియోలో అది పెట్టాను చూడండి. క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా అన్నీని. నిన్న క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుని కొంచెం పసుపు నీళ్ళు అది దేవుడి దగ్గర పసుపు నీళ్ళు అవి జిమ్ముకొని అన్నీ సర్దుకుంటున్నాను. ఫుడ్ ప్రిపేర్ అన్నీ చేసేసుకున్నాను. బయట అది ముగ్గులు అవి వేసుకుని అన్నీ అయినాయి. నేను పూజ ఎలా చేసుకున్నానో, వంటలు అవి ఏమేమి ప్రిపేర్ చేసానో నా వీడియోలో పెట్టాను చూడండి. పూజ అది అయిపోయాక పైన ఆంటీ వాళ్ళు ఒక 4-5 తాంబూలానికి పిలిచారు. అందరింట్లోకి వెళ్ళొచ్చాను. కొంచెం నీరసంగా ఉంది ముఖం అదిని. ఇగ్నోర్ చేసేయండి, అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. మీరందరూ అలానే ఉంటారు కదా పూజ రోజున. నా వీడియో చూడండి. నా వీడియో నచ్చితే అందరికీ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఇగో నేను స్నానం చేసి వచ్చాను. పనులన్నీ చేసుకుని ఇదిగో స్టవ్ మీద పాలు పెట్టాను. పొంగుతున్నాయే. కొంచెం బియ్యం వేసేయాలి. ఇప్పుడు బియ్యం వేసేస్తే ముందుగా పాలు పెట్టుకున్నాను అనమాట, మంచిదని. ఆవు పాలు తెప్పించుకున్నాను నేను బరవన్నానికి. తర్వాత పక్కన గారెల పిండి రుబ్బాను, గ్రైండర్లో వేసాను. వేసేసి గారెలు వేస్తున్నాను. అందరూ 3వ వారం చేసుకుంటున్నారంట. నేనేమో 2వ వారం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున చేసుకుంటాను అలవాటు. ఇగో పక్కన గారెలు వేస్తున్నాను. గారెలు అవుతూ ఉన్నాయి. ఓ పక్కన రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ పెట్టేశాను. ఓ పక్కన గారెలు అయిపోతున్నాయి. రైస్ పెట్టేసి పులిహోర కలిపేశాను. పులిహోర కలిపేశాక మళ్ళీ చలివిడేది కుడుములకి కూడా ఉక్కబెట్టేశాను. ఇదిగో కుడుములు చేస్తున్నాను. రెడీ అయిపోయింది. కుడుములు అయిపోయాక మళ్ళీ కిచెన్లో పని అంతా అయ్యాక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడి దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా. ఇక్కడ కొంచెం పసుపు నీళ్ళు జిమ్ముకొని ముగ్గది వేసుకుని పీఠం అది పెట్టుకుంటున్నాను. ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అన్నీని. నా పూజ అయితే ఇలా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్లో పెట్టండి. నేను వీడియోలు పెడుతున్నాయన్నీ చూస్తూ ఉండండి. మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్లో పెట్టండి. గేసాను. తమలపాకులు అది బియ్యం అది పోసుకుని కలిసి అది రెడీ చేసుకుంటున్నాను నేను. మీరందరూ ఈ వారమే చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం రోజు? దేవుడు కొంతమంది 3వ వారం చేసుకుంటున్నారంట. పటం పెట్టాను. లక్ష్మీదేవి పటం పెట్టి ఇంకన్నీ యాజువల్లే కదా. యాజువల్గా మొత్తం అన్నీ దీంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు, ఒక చిల్లర నాణ్యం అన్నీ వేసుకోవాలి. చిల్లర నాణ్యం రూపాయి వేసుకుని కనపడలేదు. రూపాయి ఎక్కడ పెట్టాను కనపడలేదు. ఎత్తుక్కుంటున్నాను. అక్కడ కనిపించింది. కంగారులో ఏమీ కనిపించట్లేదు. ప్రొద్దుటే టైం అన్నారు కదా, 10కి అలాగా 9:30 దాటాను. అవి వేసుకున్నాను. వేసుకుని కలిసాను రెడీ చేసుకున్నాను. కలిసానికి కొంచెం పసుపు అది రాసుకోవాలి. చెంబుకి పసుపు రాసుకుని అదేంటి పటానికి ముందు రోజు కట్టుకుందాం అనుకున్నాను. దండ గుచ్చుకోలేదు. లేట్ అయిపోయింది కిచెన్లోను. అసలు నైట్ నిద్ర పట్టలేదు. మన్నాడు ఏదన్నా పని ఉంటే నిద్ర పట్టదు నాకు. లక్ష్మీదేవి పటానికి దండ గుచ్చాను. ఇప్పుడే గుచ్చుకున్నాను. నేను గుచ్చుకుందాం అనుకుని మర్చిపోయాను. పడుకుండిపోయాను అలా. కానీ నిద్ర పట్టలేదు. టైం వేస్ట్ అయిపోయింది. సరే, ఇగో కొబ్బరికాయకి అది పసుపు రాసి, మీ అందరికీ తెలిసిన విషయాలే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇవన్నీ నేను ఎలా చేసుకున్నాను అని. పసుపు రాసి గంధం అది వేసి కొంచెం బొట్లు పసుపు రాసి గంధం పెట్టి బొట్లు అవి పెట్టాను. కుంకుమ బొట్లు అయ్యిని. బ్లౌజ్ పీస్ అది రెడీ చేసుకున్నాను. అది సిల్క్ది కదా, నాది డిజైన్ అది ఉంది. సిల్క్ది మళ్ళీ ఊడిపోతుంది. మళ్ళీ పెట్టాను. అలా 3 సార్లు పెట్టాను. బ్లౌజ్ పీసు జారిపోతుంది. ఎన్నిసార్లు పెట్టినా సరే మడత కుదరట్లేదు. ఎలాగో దాన్ని సెట్ చేసి పెట్టాను. చెంబుకు పసుపు రాయడం మర్చిపోయాను. మళ్ళీ తర్వాత రాశాను. బొట్లు పెట్టాను. కలిసినది ఇలా రెడీ చేసుకున్నాను నేను. రాసేసి ఓ బ్లౌజ్ పీస్ పెట్టి గాజులు తీసుకుని
గాజులు పెట్టి అది కుదరట్లేదు. సిల్క్ మళ్ళీ చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మళ్ళీ 2 సార్లు ట్రై చేశాను. మళ్ళీ అలా పెడితే ఏదో సెట్ అయ్యింది, జారిపోతుంది. అందుకే కాటన్ తీసుకోవాలి. తాంబూలం అది పెట్టుకున్నాను దేవుడి దగ్గర. ప్రసాదాలు అవి తీసుకొచ్చి పెట్టాలి. తమలపాకులు అవన్నీ, బెల్లం ముక్క, చిల్లర డబ్బులు, దీపాలు అవి ఆవు నెయ్యి వేసి పెట్టుకున్నాను నేను ఈరోజు మంచిదని. ఏదో నాకు వచ్చినట్టు చేసుకున్నాను నేను పూజ అదిని. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. పసుపు తోరాలు ఉంటాయి కదా, దేవుడి దగ్గర వేయడానికేమో 5 పోగులతో చేసుకున్నాను. ఇదిగో చేసుకుంటున్నాను దారాలు. మన చేతికి కట్టుకోవడానికేమో 9 పోగులు అనమాట. ఇదిగో 9 పోగులు వేసుకొని దారంతో పసుపు అది రాసుకున్నాను. రెడీ అయ్యి శారీ కట్టుకుని వచ్చి ఇదిగో పూజ చేసుకుంటున్నాను. ఆచమనీయం చేసుకుంటున్నాను. ఇక్కడ ఆచమనీయం అయ్యింది. దీపం వెలిగించుకుంటున్నాను. పూజ ఇంకా చూస్తూ ఉండండి మీరు. ఇంకా నేను ఎలా చేసుకుంటున్నాను. నేను వినాయకుడిని అది చేసుకుంటున్నాను, విఘ్నేశ్వరుని చేసుకుంటున్నాను. కొంతమంది విఘ్నేశ్వరుడు పక్కన బొట్లు పెడతారు. అలా చేస్తే గౌరీదేవి అవుతుంది. పైన పెట్టుకోవాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. వినాయకుడిని చేసుకున్నాను. బొట్లు అవి పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకున్నాను. తాంబూలాలు రెడీ చేసుకున్నాను. ఫ్రూట్స్ అవి పెట్టడం మర్చిపోయిన తర్వాత పెట్టాను. ప్రసాదాలు అవి పెట్టాను. ఇదిగో తాంబూలం అది పెట్టుకున్నాను. ఇలా మొక్క చిల్లర డబ్బులు అవి పెట్టుకుంటాం కదా తాంబూలం. వినాయకుడి దగ్గర ఒకటి, ఇక్కడ అమ్మవారి దగ్గర ఒకటి కలిసాను పోయి పెట్టుకున్నాను తాంబూలం. ఇదిగో ప్రసాదాలన్నీ నేను ఏం చేశాను వీడియోలో చూడండి. ఇదిగో వ్రత తోరాలు అయ్యి నేను పోసుకున్న 9 పోగులతోటి 5 పోగులతోటి. 5 పోగులదేమో 5 ముళ్ళు వేసి దేవుడి దగ్గర వేసుకుంటాను. ఇక్కడేమో 9 పోగులదేమో మన చేతికి కట్టుకుంటాం అనమాట. కథ అది చదువుకుంటూ మనం తోరం 9 ముళ్ళు వేసుకుంటాం అనమాట. నేను అలా 9 ముళ్ళు వేసుకుని చేతికి కట్టుకున్నాను. తోర పూజ అని ఉండదు కదా, ఆ మంత్రం చదువుకుని వేసుకుంటాం అనమాట దేవుడికి అద్దుకుని. దండం పెట్టుకున్నాను. ఏదో నాకు వచ్చినట్టు చేసుకున్నాను నేను. 9 పోగులది అయ్యింది. ఇప్పుడు కథ అది అయిపోయింది, చదివేసుకున్నాను. కథ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ధూపం వేసుకుంటున్నాను దేవుడికి. ధూపం అది సాంబ్రాణి ధూపం వేసుకుంటాను. ఇదిగో ప్రదక్షిణ చేసుకుంటున్నాను. నైవేద్యాలు అవి చూపించేసాను. నైవేద్యం ప్రదక్షిణ చేసుకున్నాను. ప్రదక్షిణ చేసి అక్కడ పైన దేవుడికి కూడా కొంచెం పరమాన్నం పెట్టుకున్నాను. డైలీ దేవుడిని ఉపవాసం ఉంచకూడదు అంటారు కదా, దేవుడి దగ్గర కూడా ప్రసాదాలు పూలు అవి పెట్టుకోవాలి మనం డైలీ చేసుకుని దేవుడి దగ్గర. ఇప్పుడు కొబ్బరికాయ అది కొట్టుకుంటున్నాను. కొబ్బరికాయ చాలా బాగా పగిలింది మధ్యకి. కొంచెం కొబ్బరి చిప్పల్లో ప్రసాదం వేసుకోవాలి కదా, కొంచెం చిప్స్ వేసుకొని నైవేద్యం చూపించాను నేను. అంటే నా పూజ ఇలా కంప్లీట్ అయ్యింది. హారతి ఇచ్చేస్తే నా పూజ కంప్లీట్ అవుద్ది. పూజ చేసుకోవడానికి 2 అవర్స్ పట్టింది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.